చంద్రకళాదేవి వెలవెలబోతూ హీనస్వరంతో ఇలా సమాధానం ఇచ్చింది. కామదేవుడు మాయలమారి మోసంచేసి జూదగాడివల యముడిని ఏమార్చి మోసం చేసి జయించాడు. సమయాన్ని బట్టి అతనిని విజయం వరించవచ్చు. అంతమాత్రాన ఎల్లప్పుడూ అతనే జయిస్తాడని చెప్పలేము. సమయానుకూలంగా కొన్ని సందర్భాలలో తాను జయించగలననే ధైర్యం ఉండబట్టే యముడితో పందెం వేశాడు. ఏమైనప్పటికీ యముడే మన్మధుడి కంటే బలవంతుడు. అతడు కాలానికి అతీతుడు. అతని శక్తి మారదు, ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. అలా ఓరకంట రాజువైపు చూస్తూ వెళ్లలేక అక్కడనుంచి బాధగా కదిలి వెళ్లిపోయింది రాకుమారి. రాజు మనసు కూడా ఆమెని వెంబడించింది. శరీరం మాత్రం దీనిదితో పాటు బసచేరింది. బసకు వచ్చాక మిత్రుడా, నువ్వు ఏమీ కథలు చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆమె అన్నింటికీ సమాధానం చెబుతోంది. ఈ రోజు కూడా నిష్కారణంగా గడిచిపోయింది. నువ్వు చిక్కు ప్రశ్నలు వేయటం లేదు. ఇంకా 4 రోజులే మిగిలి ఉన్నాయి. చివరికి ఆమె నాకు దక్కకపోతే నిన్ను క్షమించేది లేదు. రోజు రోజుకు ఆమె వల్ల, ఆమె చూపుల వల్ల నా మనస్సు బలహీనం అవుతోంది. అక్కడ ఉన్నంతసేపు మైకంలో ఉంటున్నాను. ఆమెని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండటం నా వల్ల కాదు. రేపటిదాకా బతికి ఉంటానో లేదో అంటూ ఆమె చిత్రపటాన్ని చూస్తూ గడిపాడు ఆ రాత్రి హేమప్రభువు. ఆ మరుసటి రోజు పగలంతా ఉద్యానవనంలో తిరిగి దీనిదిని తీసుకుని ఆ రాత్రి చంద్రకళాదేవి ముందు నిలబడ్డాడు హేమప్రభువు. ఆ రోజు ఆమె కట్టుకున్న బంగారు చీరను, వైడూర్యాలు కుట్టిన రవికెను చూసి వేదిక కిందకి జారి కూలబడ్డాడు హేమప్రభువు. ప్రశ్న అడగడానికి రాకుమారి ఎదుట నిలబడి సంసిద్ధుడైనాడు. దీనిది, రాజకుమారి, ఒక ఊరిలో కృతకృతుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన కులధర్మాలను విడిచిపెట్టి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా జూదగాళ్లతోటి, తాగుబోతులతోటి, పంచామహాపతుకాలతోటి పొత్తు పెట్టుకునేవాడు. క్షుద్రమంత్రాలు ఉపదేశం పొంది అతను అర్ధరాత్రులందు శ్మశానాల్లో నివసిస్తూ భూత బేతాళ పిశాచాలతో స్నేహం చేసేవాడు. ఒకనాటి రాత్రి ఒక భూతం చాలా ఆకలితో బాధపడుతూ ఇతడిని చూసి, ఆకలి దహిస్తున్నది, ఏదైనా మాంసం తీసుకురా, లేకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి చీల్చివేస్తాను అన్నది. అందుకు సరే, నేను తీసుకువస్తాను, కాని ఓరకనే తీసుకురాను. దానికి ప్రతిఫలంగా నువ్వు ఏదైనా ముట్ట చెప్పాల్సి ఉంటుంది అని అన్నాడు కృతాకృతుడు. అయితే నువ్వు అప్పటికప్పుడు చంపిన బ్రాహ్మణుడి మాంసం తీసుకువస్తే చనిపోయిన వాళ్లని కూర్చోబెట్టే మంత్రం చెబుతాను అంది భూతం. ఆ ప్రతిఫలం సరిపోదు అని అన్నాడు కృతాకృతుడు. ఈ విషయంలో ఇద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. చివరికి కృతాకృతుడు, నేనెలా విసిరిపడేసినా ఆటలో గెలుపు సాధించే పాచికల జత నాకిస్తే నువ్వు కోరిన మాంసం తెచ్చి ఇస్తాను అన్నాడు. దానికి భూతం ఒప్పుకుంది. కృతాకృతుడు ఊళ్ళోకి వచ్చి మార్గాంతరం ఏమీ కనపడకపోయేసరికి తన సోదరుడినే హత్య చేసి ఆ మాంసాన్ని భూతానికి అర్పించి ప్రతిఫలంగా మృత కళెబరాన్ని బతికించే మంత్రాన్ని, జోడు పాచికలను తీసుకున్నాడు. కొంచెం సేపయాక కృతాకృతుడికి ఉబలాటం ఎక్కువైంది. తనకు భూతం చెప్పిన మంత్రాల మహిమ ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. పాచికల మహత్తు ఏమిటో పరీక్షిద్దామని బుద్ధిపుట్టి ఎక్కడినుంచో ఒక చండాలుని పీనుగు తీసుకువచ్చి ఒకచోట పడుకోబెట్టి తను నేర్పిన మంత్రాన్ని ఉచ్చరించసాగాడు. సగం మాత్రమే ఉచ్చరించి అస్థిర చిత్తుడు కావడం చేత మంత్రం పూర్తి కాకుండానే ఆ పీనుగు వైపు చూశాడు. సగం మంత్రం ఉచ్చరించడం వల్ల సగం ప్రాణమే వచ్చింది. అనగా ఎడమ కన్ను, ఎడమ కాలు, ఎడమ చెయ్యి మాత్రమే కదిలి వచ్చాయి. కుడిభాగానికి ఇంకా ప్రాణం రాకపోవడం వల్ల అది చలనం లేకుండా ఉండిపోయింది. ఆ దృశ్యం చూడగానే బ్రాహ్మణుడికి భయం వేసి బెంబెలెత్తిపోయాడు. ఆ గడబడలో సగం మంత్రం మరిచిపోయాడు. అటుతరువాత అక్కడ నుంచి పరుగు పెట్టాడు భయంతో ఆ బ్రాహ్మణుడు. కాని ఆ శవం తుల్లిపడింది. ప్రాణం రాని దాని కుడిభాగంలో ఒక భూతం ప్రవేశించడంతో ఆ శవం లేచి అస్పష్టంగా అనధకకృత మకృత అంటూ కృతకృతుడను వెంబడించింది. అప్పుడు అది ఎడమ కన్నునే కదిలిస్తూ, ఎడమ కాలునే కదిలిస్తూ తిప్పుతూ ఉంది. కృతాకృతుడు భయంతో ఇంట్లోకి పోయి పడకగదిలో దూరి తలుపులు వేసి పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. కాని కొద్దిసేపట్లోనే అనధకకృత మకృతం అనే భయంకర ధ్వని అతనికి తెలివి తెప్పించింది. కళ్ళు తెరిచి చూడగా ఎదుట భూతం ఆవహించిన చండాలుని కళెబరం. తలుపులన్నీ తీసి ఉన్నాయి. బ్రాహ్మణునికి పై ప్రాణాలు పైనే పోయాయి. పడక మీద నుంచి ఒక దుమ్కు దుమికి అతను మరో ద్వారం మూలంగా అవతల పడి దూర ప్రదేశంలో ఉన్న మరో పట్టణం ప్రవేశించాడు. ఆ ఊరు చేరిన బ్రాహ్మణుడు బతుకు జీవుడా అని అనుకున్నాడు. అతడు తనకు ఇచ్చిన పాచికలతో జూదం ఆడి చాలా డబ్బు సంపాదించాడు. అక్కడ తాను సుఖిస్తూ ఇతరులకి ఇంత పెడుతూ తృప్తి పడుతూ జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో కొంతమంది జూదగాళ్లతో, పాచికలతో ఆడుతున్న సమయంలో చండాలుడి శవం అక్కడకు వచ్చింది. దాని కుడిభాగం కుళ్ళి కంపు కొడుతూ ఉంది. ఆ చండాలుడు ఎడమకను గ్రుడ్డు తిప్పుతూ కోపంతో అనధికకృత మకృతం అని బొబ్బరింపసాగింది.
కృతాకృతుడు భయంతో ఓ గెంతు గెంతి ఎదురుగా ఉన్న ద్వారం గుండా పరిగెత్తి ఆ ఊరు విడిచి చాలా దూరం పోయి ఒక అడవిలో కొన్ని రోజులు తలదాచుకున్నాడు. ఆ శవం వస్తున్నదేమో అనే భయంతో బెదురుతూ వెనక్కి చూస్తూ ఆ తర్వాత మరో పట్టణానికి పోయాడు. వెనుక జూదగాళ్ల కూటంలో ఉన్న అంతమంది ఈ సన్నివేశ చూసి భయపడి ప్రాణాలు విడిచారు. ఆ కొత్త ఊరికి చేరుకున్నాక కృతాకృతుడు జూదం ఆడి మళ్లీ బోలెడు ధనం సంపాదించాడు. అది పెట్టుకుని తను అనుభవిస్తూ ఇతరులకి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా ఉంటుండగా మళ్లీ అక్కడికి ఈ చండాల శవం వచ్చి దాపరించింది. దాని కుడిభాగం కుళ్ళి కంపు కొడుతూ ఉంది. ఆ చండాలుడు ఎడమకను గ్రుడ్డు తిప్పుతూ కోపంతో అనధికృత మకృతం అని బొబ్బరింపసాగింది. అప్పుడు కృతాకృతుడు మేడమీద గదిలో ఉన్నాడు. భయంతో ఓ గెంతు గెంతి ఎదురుగా ఉన్న ద్వారం గుండా పరిగెత్తి వసారా దాటాడు. కాని ఆ శవం వెంబడించింది. వేరే దారి లేక ఆ వసారాపై నుంచి గెంతిపడ్డాడు. పడిన వెంటనే ముక్కలు ముక్కలుగా అయి అతను కూడా మరణించాడు. రాజపుత్రి, ఇప్పుడు చెప్పు, ఆ శవం పలికిన మాటలకు అర్థం ఏమిటో? దీనిది ప్రశ్నకు సమాధానంగా రాకుమారి ఏమి సమాధానం చెబుతుందో తరువాత వచ్చే మన చిన్ని ఆశ ఛానల్ విందాం రండి.